అండ్ అందరికీ చూసారా చింతపండు అండి, చూసారా ఈ విధంగా పేస్ట్ అయితే వస్తుందండి మనకి. నేనైతే చట్నీ చేస్తున్నానండి, సంబోర అంటారండి అలా వచ్చేసి సంబోర. ఇదైతే చేస్తున్నాను నేను. ఎక్కువ చింతపండు పెట్టుకుని చేసుకుంటారండి. పులగుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం మనం, స్వీట్గా ఉందో తీయకుండా. ఉప్పు రెడీ చేసి పెట్టుకున్నా. కొత్తిమీర అండి చట్నీ మాట, చింతపండు చట్నీ. సంబోర అరబీ వాళ్ళు వచ్చి సంబోర అంటే కొత్తిమీర వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అంటే బషాల్, పిల్పేల్ సగీర్, కుష్బరా, తూమిండి వెల్లుల్లి. ఇది వచ్చేసి నానా అండి అంటే పుదీనా, కట్ చేసి పెట్టుకున్న పుదీనా. ఇది వచ్చి బగ్దోనిష్ అండి. ఇవన్నీ మనకి ఎంత చట్నీ కావాలితే ఆ విధంగా చేసుకోండి మంచిగానే. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి చింతపండు పేస్ట్ అయితే వేసుకున్నానండి. చూసారా పిక్కలు ఎన్ని వచ్చినాయి, ఇవన్నీ పిక్కలు కూడా అలా వస్తాయి చూడండి. పిక్కల మాట ఈ చట్నీకి సంబంధించి కొంచెం చొక్క, సంబోరా చట్నీకి వచ్చి కొంచెం చొక్కర అంటే చక్కెర, కొద్ది మిరియాల పొడి. మీకు కావాలంటే మీరు అల్లం ముక్క కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయడం లేదండి ఎందుకంటే మా బాగా అమ్మ తిందండి. జీలకర్ర పొడి కొద్దిగా కొంచెం టేస్ట్ కోసం కొద్దిగా అన్నమాట. రుచి అయితే మరి మామూలుగా కదండి అద్దరిపోతుంది. సాల్ట్ ఇప్పుడు కొద్దిగా వేసుకోలేదు ఎందుకంటే చింతపండులో ఎక్కువ సాల్ట్ ఉంటుందండి. మిక్సీ పట్టి అయితే తెచ్చేసుకున్నానండి సంబోరా. ఈ గిన్నెలో అయితే వేసుకుందాము, ఈ గిన్నెలోని. చూసారా చూసారా కచోరీ, ఎగ్ పప్ప ఇవన్నీ వెళ్తారండి. ఎలా ఉందో చట్నీ, బాగుందా? ఇందులో పచ్చగా పల్లె ఉంది కదా సంబోరా చట్నీ. పకోడీలు, కచోరీలు ఇట్టుకుని తింటారండి. అమ్మ నోటికి చాలా అంటే చాలా ఇష్టం ఇది ఈ చట్నీ. అయితే నచ్చితే ఒక లైక్ చేసుకోండి.